రైట్. ఈ పోలీసులకు సంబంధించి గూడా, ఈ ప్రభుత్వ పెద్దలు మంత్రులకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు, వారి వలలో చిక్కి చివరికి వాళ్ళ పదవులు గూడా పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో చూస్తున్నాం మాజీ ఓఎస్డీకి సంబంధించి గూడా కొండా సురేఖ దగ్గర పనిచేసినటువంటి తన దగ్గర మరి సీఐకి సంబంధించి గూడా కొన్ని లోపాయకారు ఒప్పందాలు జరిగాయి. ఈ కొన్ని కేసులకు సంబంధించి కూడా ఉన్నాయంటూ కూడా తెరపైకి వస్తా ఉన్నాయి. దానికి సంబంధించినట్టు వాడుతుంది. మనం ఒకసారి చదివినిపించే ప్రయత్నం చేద్దాం. జూబ్లీహిల్స్ సిఐపై వేటు. మాజీ ఓఎస్డీ కేసులో నిర్లక్ష్యమే కారణం. 3 వారాల క్రితమే బాధ్యతలు, అంతలోనే సస్పెన్షన్ వేటు వేసినటువంటి ఉన్నతాధికారులు అనేది తెలుస్తూ ఉంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సిఐ ముత్తు యాదవ్ను మరి సస్పెండ్ చేస్తూ పోలీసులు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి కొండా సురేఖ వద్ద గతంలో ఓఎస్డీగా పనిచేసినటువంటి సుమంత్ కేసులోని నిర్లక్ష్యం మరి వహించినందుకు గాను ఈ చర్యలు తీసుకున్నారు. సో 3 వారాల క్రితమే ముత్తు యాదవ్ జూబ్లీహిల్స్ సిఐఓ కూడా బాధ్యతలు తీసుకున్నారు. చెంగిచెర్లకు చెందినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి గొంగిడి హరికృష్ణను గత నెల 30న మరి సుమంత్ జూబ్లీహిల్స్లోని ఓ ఆఫీసుకు పిలిపించుకొని తనకు 10 కోట్ల రూపాయలు ఇవ్వాలనేది బెదిరించాడు. దానికి హరికృష్ణ నిరాకరించడంతో మరి సహచరులతో కలిసి ఇనుపరాట్లతో విచక్షణ రహితంగా దాడి చేశాడు. దీంట్లో హరికృష్ణ చెయ్యి ఫ్రాక్చర్ కావడంతో పాటు ఒంటిపై కమిలిన గాయాలు కూడా అయ్యాయట. సో ఆసుపత్రిలో ఆపరేషన్ జరిపించుకుంటున్నటువంటి తర్వాత మరి హరికృష్ణ దీనిపై మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు 0 ఎఫ్ఐఆర్ను నమోదు చేసినటువంటి మేడిపల్లి పోలీసులు కేసును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. ఈ కేసులో సుమంత్తో పాటు ప్రశాంత్, అరుణ్ కుమార్ రెడ్డి, కార్తిక్, మహేందర్ రెడ్డి తదితరులు కూడా నిందితులుగా ఉన్నారు. మరి సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో సత్వరమై విచారణ జరపకుండా ఆలసత్యానికి ప్రదర్శించినటువంటి నేపథ్యంలో సిఐ ముత్తు యాదవ్పై మరి సస్పెన్షన్ వేటు వేసినట్లు కూడా తెలుస్తున్నది. సిఐ నిర్లక్ష్యం సంబంధించి కారణంగానే మరి సుమంత్ తప్పించుకొని పారిపోయినట్టుగా అధికారులు భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం పరారులో ఉన్నటువంటి సుమంత్ను పట్టుకోవడానికి కూడా జూబ్లీహిల్స్ పోలీసులు 3 బృందాలుగా ఏర్పాటై గాలింపుల చర్యలు చేపడతా ఉన్నారట. మరోవైపు టాస్క్ ఫోర్సు టీం వేటను కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కల్పిస్తున్నదట. ఆది నుంచి సుమంత్ గతంలో కాలుష్య నియంత్రణ మండలిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేశాడు. ఆ తర్వాత మంత్రి కొండా సురేఖ వద్ద డిప్యుటేషన్పై మరి ఓఎస్డీగా చేరాడు. గతంలో ఓ సిమెంట్ కంపెనీ యాజమాన్యాన్ని కూడా గన్తో బెదిరించి డబ్బు డిమాండ్ చేసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. దాంతో ప్రభుత్వం సుమంత్ను ఓఎస్డీ పోస్ట్ నుంచి కూడా తొలగించింది. అయినా తీరు మార్చుకోలేని సుమంత్ మరి తాజాగా 10 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ కూడా రియల్టర్పై దాడి చేసి కేసుల్లో కూడా ఇరుక్కున్నటువంటి నేపథ్యం కనిపిస్తున్నది. ఇది బాధ్యతాయుతంగా నడుచుకోవాల్సినటువంటి సిఐ ఈ కేసును నీరుగార్చిండట, నిర్లక్ష్యం చేసిండు. ఎప్పుడైతే ఆ బాధితుడు ఉన్నాడో రియల్టర్కి సంబంధించి కూడా తను కంప్లైంట్ చేసినప్పుడు పట్టించుకోలేదట. సో ఇక్కడ ఈ సుమంత్ మాజీ ఓఎస్డీ అయినటువంటి సుమంత్ ఒక రియల్టర్ని పిలిపించుకొని నాకు 10 కోట్లు ఇవ్వాలి లేకపోతే అంటూ కూడా బెదిరింపులకు పాల్పడిండట. బెదిరింపులకు పాల్పడడంతో ఏం చేయని దృష్టిలో ఉండగా నా దగ్గర లేవు అని చెప్పడంతో తను అక్కడే మరి సుమంత్ మాజీ ఓఎస్డీకి సంబంధించినట్టు సుమంత్ తన మీద దాడికి దిగినటువంటి పరిస్థితి. అందులో తన కొంత చెయ్యి కాలు కూడా ఫ్రాక్చర్ అయింది, కొన్ని గాయాలు కూడా అవడం జరిగింది. సో మళ్ళీ తను కోలుకున్న తర్వాత వారం రోజుల తర్వాత డైరెక్ట్గా మేడిపల్లి పోలీసులకి కంప్లైంట్ చేసిన పరిస్థితి కనిపించింది. సో వాళ్ళు 0 ఎఫ్ఐఆర్ని నమోదు చేసి ఇక్కడ ఏ ప్రాంతం అయితే జరిగిందో ఆ ప్రాంతానికి జూబ్లీహిల్స్ పిఎస్కి పంపించారు. అప్పటి నుంచి కూడా ఈ సిఐ ముత్తు యాదవ్ అనేటటువంటి ఆఫీసర్ ఏం చేసిండ్రు అంటే ఈ కేసును నీరుగార్చి ఈ సుమంత్ ఓఎస్డీకి సంబంధించి తన వెనకాలండి ఈ కేసు నీరుగార్చిండు అనే దానికి కూడా ఉన్నతాధికారులకి అనుమానం రావడంతో దీంట్లో పూర్తి స్థాయిలో విచారణ జరిపితే అప్పుడు తన భాగోతం బయటపడింది. సో దాని ద్వారా డైరెక్ట్గా తనని సస్పెండ్ చేసిరు. ఈ కేసుకు సంబంధించి కూడా నిజంగానే మరి 10 కోట్లు డిమాండ్ చేసిరా, తన మీద ఎందుకు దాడి చేయాల్సిన అవసరం వచ్చింది? మాజీ ఓఎస్డీ కొండా సురేఖ దగ్గర పనిచేసినటువంటి మాజీ ఓఎస్డీ సుమంత్ మరి దీని వెనకాల లీకులు ఏమైనా కొండా సురేఖ కావచ్చు, లేకపోతే తన కూతురు పేరు కూడా వినిపిస్తూ ఉంది సుష్మితా పటేల్కి సంబంధించి. మరి తన ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా అనేది పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. సో ఏ ఒక చిన్న క్లూ దొరికినా కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదంటున్నారు. ఇప్పటివరకు కూడా సుమంత్ పరారీలో ఉన్నాడు. ఆ పరారీ కావడానికి గల కారణం కూడా ఈ సిఐ అంటున్నారు. తిన వల్లనే కేసు నీరుగార్చిరు, దాంతోపాటు తన పరారీలోకి సహకరించిండు అనేది తెలుస్తూ ఉంది సిఐకి సంబంధించి కూడా. అందుకనే తనని సస్పెండ్ చేసిన పరిస్థితి కల్పిస్తూ ఉంది. ఎంతో కష్టపడి ఎన్నో చదువులు చదివి ఇట్లాంటి స్థాయికి రావడానికి మీరు ఎంతో కష్టపడి ఉంటారు. సో చిన్న కకృతి పనుల వల్ల మీ జీవితమే స్పాయిల్ అయిపోతుంది కదా.
తినొక్కరే కాదు, చాలామంది ఇట్లే ఉన్నారు. సీఐలు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, ఈ అవినీతికి, అక్రమాలకి, డబ్బులకి లోబడి, లొంగబడి ఉన్నతాధికారుల దగ్గర, ఎమ్మెల్యేల దగ్గర, మంత్రుల దగ్గర కూడా మీరు అవినీతికి, లాబింగ్‌లు పాల్పడితే ఏదో ఒకరోజు బయటపడతది కదా! అట్లాంటప్పుడు తలదించుకోవాల్సిన పరిస్థితులు, మీ ఉద్యోగం పోవాల్సిన పరిస్థితులు, ఇంట్లో మీ ఫ్యామిలీలు, మీ కుటుంబాలు, బయట సమాజము తలెత్తుకొని తిరగలుగుతారా? మంచి బాధ్యత ఉన్నది. బాధ్యత ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా నడుచుకోవాలి. ఏ కేసులొచ్చినా కూడా ఆ కేసులు చట్టపరంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కానీ లోపాయికారు ఒప్పందాలు, డబ్బులకు లోబడి, మరి ఇందులో ఏం జరిగింది ఏందని కూడా క్లారిటీగా బయటకి చెప్పట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా. ఇట్లాంటి వాటి మీద కూడా స్క్రూటినీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ మంత్రుల దగ్గర, ఎమ్మెల్యేల దగ్గర, పోలీస్ స్టేషన్‌లో ఉన్నత అధికారుల మీద కూడా మనం పోలీసు ఉన్నతాధికారులు కూడా మరి నిఘా పెడితేనే ఇట్లాంటివి బయటకొస్తా ఉంటాయి. మనం చూస్తున్నాం, గతంలో ఎల్బీనగర్ పీఎస్‌లో కూడా మనం అదే చూసినాం. ఒక కానిస్టేబుల్ తను సూసైడ్ చేసుకున్న పరిస్థితి కనిపించింది వేధింపుల వల్ల. ఏసీపీ వేధింపులో, ఎవరో వేధింపుల వల్ల, హైయర్ ఆఫీసర్ వేధింపుల వల్ల సూసైడ్ చేసుకున్నాడు. లీవ్‌లు ఇవ్వమంటే కూడా ఇవ్వలేదట. సో, ఇట్లా పోలీస్ స్టేషన్ పరిధిలోనే మరి న్యాయం చేయాల్సినటువంటి వాళ్ళే వాళ్ళు ఈ విధంగా అన్యాయానికి పాల్పడుతూ, అక్రమాలకు పాల్పడుతూ, అవినీతికి పాల్పడుతూ, దోషులను తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో, వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. తినని సస్పెండ్ చేసిర్రు సీఐని. ఈ ఘటన చూసైనా అందరూ బుద్ధి తెచ్చుకోండి. ఎవరైనా ఇట్లాంటి ఇంకా కొనసాగిస్తూ ఉంటే, ఇట్లాంటి పనులు కొనసాగిస్తూ ఉంటే ఇక్కడి నుంచైనా బుద్ధి తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉద్యోగాలు చేసుకోవాలి. నిజంగా చెప్తున్నాం. ఎందుకంటే మీరు న్యాయం చేయాల్సినటువంటి వారే ఇట్లాంటివి దారుణాలకు ఒడికడితే పరిస్థితులు ఏంటి? పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలంటే కూడా భయపడుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి సామాన్య జనాలకు సంబంధించి కూడా. సో, అట్లాంటి వాటికి దారి తీయకుండా మరి దీంట్లో ఉన్నత అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యి, ఇట్లాంటి ఘటనలు చాలా ఉన్నాయి. హైదరాబాద్ పరిధిలో, తెలంగాణ పరిధిలో కూడా జరుగుతున్నాయి. కొన్ని కేసులకు సంబంధించి డైరెక్ట్‌గా ఎస్ఐలే, సీఐలే, ఉన్నత అధికారులే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దీని వెనకాల కారణం డబ్బులు, అధికారం, లేకపోతే ఇంకోటి ఉంటుంది. సో, వీటి మీద చర్యలు తీసుకోవాలనేది పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు మరి ఈ కేసు వ్యవహారం ఎటు దారి తీస్తుంది? ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది, శాంతి భద్రతలకి పెట్టింది పేరుగా తెలంగాణ అనేది పెద్ద గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటారు అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వీళ్ళంతా కూడా ప్రజాప్రతినిధులు. మరి అంత శాంతి భద్రతలు తెలంగాణలో చాలా పటిష్టంగా ఉంటే ఈ చిన్న మాజీ ఓఎస్డీని సుమంత్ని పట్టుకోలేకపోతున్నారా? గాలింపు చర్యలు చేపడతామంటున్నారు. మరి ఎన్ని రోజులు చేపడితే ఏందని కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో, దీని వెనకాల కూడా మంత్రి ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా అనేది కూడా మరి పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. సో, దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఈ కేసుకు సంబంధించి కొండా సురేఖకి ఏమన్నా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా? ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది? ఒక రియల్టర్‌ని 10 కోట్ల వరకు కూడా డబ్బులు అడగాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఏం జరుగుతుంది అని కూడా మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.